ఫస్ట్‌లీ నేను మ్యూజిక్‌ని ఎప్పుడూ ఒక లైవ్లీహుడ్‌లా చూడలేదండి. ఇట్ వాస్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇట్ వాస్ అ పార్ట్ ఆఫ్ మై అప్బ్రింగింగ్. మ్యూజిక్ అనేది నాకు పర్సనల్లీ ఇట్ ఈస్ లైక్ అ కనెక్షన్ విత్ గాడ్ ఫర్ మీ. సో, దాన్ని నేనెప్పుడు కమర్షియలైజ్ చేయలేకపోయాను. యెస్, నేను ఇండస్ట్రీలో పాటలు పాడాను, కాన్సర్ట్స్ చేశాను. ఐ హావ్ అ స్కూల్. ఐ టీచ్. ఐ డూ ఎవ్రీథింగ్. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నాకు మ్యూజిక్ అంటే అదొక చాలా అపురూపమైన ఫీలింగ్ అంతే. దాన్ని నేను జస్ట్ ప్రొఫెషన్‌లా చూడలేను. ఇట్ ఈస్ మై లైఫ్ స్టైల్ అని చెప్తాను. ట్రూ ట్రూ. ఇప్పుడేంటి ఎక్కడ స్కూల్ ఎక్కడుంది? స్కూల్ పేరు కూడా చాలా డిఫరెంట్‌గా పెట్టారండి. నిషాదా మెలోడియా. మెలోడీ కూడా కాదు, మెలోడియా. యాక్చువల్లీ ఇట్ యూస్ టు బీ ఇన్ బంజారా హిల్స్ బిఫోర్ కోవిడ్. బట్ పోస్ట్ కోవిడ్ మొత్తం ఆన్లైన్ అయిపోయింది. బికాజ్ ఎవ్రీవన్ స్టార్టెడ్ టేకింగ్ ఆన్లైన్. అందరూ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా, ఆన్లైన్ చెప్పగలరా అని అడిగితే ఫస్ట్ యాక్చువల్లీ నేను అవుతుంది అనుకోలేదు. ఎందుకంటే నాకు వన్ ఆన్ వన్ ఇన్ పర్సన్ అది వేరు కదా. అది వేరు. సో నేను అదే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ బట్ అందరూ ఆన్లైన్ అడిగేసరికి ఇంకా ఆన్లైన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆన్లైనే ఉంది. ఇప్పుడు ఆన్లైనే ఉంది. అంటే దాని గురించి ఒకసారి వివరంగా, ఎలాంటి వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వచ్చు, ఎలాంటిది అక్కడ దొరికేది ఏంటి? యాక్చువల్లీ సింగింగ్ ఎబిలిటీ ఉన్న ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఏజ్ బార్ లేదు, అట్లా దెర్ ఆర్ నో రూల్స్, నో సెట్ రూల్స్. కాకపోతే ఒక్కటి ఏంటంటే నా దగ్గర చాలామంది వస్తూ ఉంటారు. మెనీ స్టూడెంట్స్ కీప్ లెర్నింగ్. బట్ ఎక్కడో ఏమవుతుందంటే వాళ్ళు విద్య నేర్చుకోవడం కంటే స్టేజ్ ఎక్కి పాడడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఐ అండర్స్టాండ్, అది ఒక ఎంకరేజ్మెంట్, అది ఉండాలి. స్టేజ్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఐ అగ్రీ. బట్ కొంచెం విద్య మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి జాయిన్ అవుతే నేర్పించే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది. అవును. ఐ టీచ్ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్పిస్తాను, తర్వాత కాయర్ మ్యూజిక్ నేర్పిస్తాను, తర్వాత వెస్టర్న్ వోకల్స్ నేర్పిస్తాను, వెస్టర్న్ క్లాసికల్ అది కూడా నేర్పిస్తాను. అండ్ ఇన్ని నేను నేర్పిస్తున్నప్పుడు ఏదో ఒక స్ట్రీమ్లోనే జాయిన్ అవుతారు. ఎవరో వచ్చిన వాళ్ళు ఒక స్ట్రీమే జాయిన్ అవుతారు. బట్ ఆ ఒక్క స్ట్రీమ్లో కూడా స్టేజ్ మీద పాడేలాగా మమ్మల్ని ప్రిపేర్ చేయండి అడిగే వాళ్ళు ఎక్కువ. అసలు ఆ స్థాయికి ప్రాక్టీస్ చేసేస్తే ఆటోమేటిక్గా వస్తుంది అవకాశం. ఎగ్జాక్ట్లీ. కొంచెం పేషెన్స్ కావాలి. మ్యూజిక్ అనే దానికి కొంచెం పేషెన్స్ కావాలి. 1-2 చాలామంది నన్ను ఈ క్వశ్చన్ అడుగుతారు యాక్చువల్లీ, ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు మేము ఇలా పాడడానికి అని. అప్పుడు నేను సింపుల్గా చెప్తాను ఏంటంటే అది మీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. ఇట్స్ ఎంటైర్లీ డిపెండెంట్ ఆన్ యువర్ ప్రాక్టీస్ అని చెప్పి ఇంకా పక్కకు తప్పుకుంటాను. ఏదో ఒక ఆన్లైన్ క్లాస్ తీసేసుకున్నామా, నోట్స్ రాసేసుకున్నామా అంటే వెళ్ళదు. మళ్ళీ దానికోసం టైం ఇవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి. చాలా కన్సిస్టెంట్గా ఉంటే తప్పించి ఒక రేంజ్కి రాలేరు సింగింగ్లో. ఎందులోనైనా అంతే కదా. కరెక్ట్, అంతే కదా. యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్. అప్పుడే మనకి వీ కమ్ టు అ సర్టన్ స్టేజ్ వేర్ వీ కెన్ గెట్ ఆన్ ద స్టేజ్ అండ్ పర్ఫామ్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఒక ఆడియో అంటే మూవీ ఆడియో దాంట్లో వినడం, స్టేజ్ మీద వినడం వేరు, ఎదురుకుండా సింగర్ని పెట్టుకుని ఆ వాయిస్, ఆ రియల్ వాయిస్ వినడం అనేది మాలాంటి వాళ్ళందరికీ ఎంతో అదృష్టం యాక్చువల్లీ. ఏదైనా మీరు పాడిన పాటల్లో ఒక పాటతో ఒకసారి మీ గాత్రం విందామని ప్లీజ్. ఏమైపోయానో ఏమైపోతున్నానో నీతోనే సావాసం మొదలెట్టాక, నీ నీడది నా పేరే అని తెలిసాక, మాట్లాడాలంటూ చూడాలంటూ చేరాలంటూ తాకాలంటూ నీలో ఏకం కావాలంటూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏమైపోయానో ఏమైపోతున్నానో. మొత్తం ఇలా 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 ఉందే. ఇది కీరవాణి గారి కాంపోజిషన్. భయంకర అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అసలు మొత్తం. అప్ అండ్ డౌన్స్ అంటే